హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు బ్రెడ్తో మ్యాంగో పుడ్డింగ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక మ్యాంగోని తీసుకొని వీటి పీల్ తీసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో 1 లీటర్ పాలు వేసుకుంటున్నాను. ఈ పాలు కొంచెం మరిగేంత వరకు బాగా ఉంచుకుందాం. ఇప్పుడు మ్యాంగోని ఇలాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీని పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, దీనిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ పాలు మరుగుతూ ఉంటాయి కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో కొన్ని పాలు వేసుకొని దీనిలో కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూను. 1/2 లీటర్కి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇది మార్ట్స్లో దొరుకుతుంది కస్టర్డ్ పౌడరు. ఇలాగా మెల్ట్ చేసుకొని మనం ఇప్పుడు మరుగుతున్న పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ని వేసుకుందాం. వేసుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ దగ్గరికి ఇలా అవ్వాక ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచుకుందాం. ఇలా చల్లారిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్న మ్యాంగో ఉంది కదా, మ్యాంగో పేస్ట్ని దీంట్లో వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఇందులో మ్యాంగో ఎసెన్స్ ఉంటాయి, అది వేసుకుంటే చాలా ఫ్లేవర్ మంచి టేస్ట్ని ఇస్తుంది. మ్యాంగో ఎసెన్స్ వేసుకుంటున్నాను. 3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక ఇలాంటి బాక్స్ తీసుకుంటే దీనిలో మనం బ్రెడ్ని ఇలాగా స్లైస్ కింద కట్ చేసుకొని దీంట్లో పెట్టుకుందాం. ఇప్పుడు దీనిపైన షుగర్ని ఒక కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకొని ఇలాగ షుగర్ సిరప్ చేసుకొని దీనిపైన వేసుకోవాలి. బ్రెడ్ అంతా పైన వేసుకొని దీనిపైన ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాము కదా మ్యాంగో జెలీని కూడా రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను. దీనిలో 1/2 మ్యాంగో జెల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మ్యాంగో జెల్లీని ఇలా మెల్ట్ అయిపోతే సరిపోతుంది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఈ వాటర్ని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ మీద మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదా, మ్యాంగో కస్టర్డ్, దీన్ని వేసుకొని మొత్తం బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన ఇంకో లేయర్ కింద బ్రెడ్ వేసుకుంటున్నాను. ఇలా బ్రెడ్ పెట్టుకొని దీనిపైన మళ్ళీ ఇంకొక లేయరు కస్టర్డ్ ఉంది కదా, మ్యాంగో కస్టర్డ్, ఇది వేసుకుంటున్నా. ఇలా బ్రెడ్ మొత్తం మనం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న జెల్లీ ఉంది కదా, మ్యాంగో జెల్లీ,
ఆ వాటర్ని మనం స్పూన్ ఇలాగా తిరగవేసి జెల్లీనంతా మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఒక 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. పైన మూత పెట్టుకొని ఇలా 2 అవర్స్ తర్వాత తీసుకుందాం. టూ అవర్స్ తర్వాత తీస్తాను. దీనిపైన మ్యాంగోని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది మనం ప్లేట్లోకి తీసుకుందాం. పైన జెల్లీ వేయడం వల్ల గట్టిగా ఉంటుంది పైన. తిండి చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో జెల్లీ, బ్రెడ్ మ్యాంగో పుడింగ్ రెడీ అయిపోయింది. మిగిలిపోయిన వాటర్తో ఇలా మ్యాంగో జెల్లీ ఏ బౌల్లో వేసుకుని ఇలా జెల్లీ కింద అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.